హాయ్ అండి. పెళ్ళైన తర్వాత నాకు మా వారు నేర్పించిన కర్రీ అంటే ఈ గుడ్డు కర్రీ అండి. ఈ కర్రీ అనేది ఎలా చేసుకోవాలో చూపిస్తున్నా చూడండి. ఆయిల్ పెట్టి దాంట్లోకి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేయాలి. ఇవి 2 మంచిగా మగ్గనివ్వాలి. ఇవి త్వరగా మగ్గాలంటే దీంట్లో కొంచెం సాల్ట్, పసుపు యాడ్ చేస్తే త్వరగా మగ్గుతాయండి. మగ్గిన తర్వాత ఇవి మంచిగా మగ్గబెట్టాలి. తర్వాత దీంట్లోకి గుడ్లు అనేది వేయాలి. గుడ్డు ఫ్రై అనేది నేను పెళ్ళికి ముందు ఈ స్టైల్లో ఎప్పుడు తినలేదు. మా ఇంట్లో కూడా మా అమ్మ చేయదు ఈ స్టైల్లో, వేరే స్టైల్లో చేస్తుంది. అది కూడా మీకు షార్ట్ వీడియోలో పెట్టాను. ఇక్కడ చూడండి ఉల్లిపాయ ముక్కలు మంచిగా మగ్గినాయి. ఇప్పుడు గుడ్లు అనేది కొట్టి వేయాలి. కొట్టి వేసిన తర్వాత ఒక 2 సెకండ్స్ అలా ఉంచండి. ఇప్పుడు నిదానంగా మిక్స్ చేయండి. మిక్స్ చేస్తే ఆయిల్లోనే ఉల్లిపాయ ముక్కలు గుడ్లు అనేవి మంచిగా మిక్స్ చేసిన తర్వాత మన టేస్ట్కి తగ్గట్టు కారం యాడ్ చేసుకోవాలి. కారం అనేది మీ ఆప్షన్ అండి. మీ స్పైసీకి తగ్గట్టు వేసుకోవాలి. కొంచెం కారం ఎక్కువగానే పడుతుందని చెప్పొచ్చు, ఎందుకంటే తీపి అనిపిస్తుంది. ఉల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసాం కాబట్టి కారం కూడా వేసిన తర్వాత మంచిగా మిక్స్ చేయండి. ఇది మా వారికి చాలా ఇష్టమైన కర్రీ, నాకు నేర్పించిన కర్రీ అని చెప్పొచ్చు.